హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో పాస్కల్ త్రిభుజంకి సంబంధించి సరికాని సంఖ్య ఏది అని అంటున్నాడు. ఇది 9th క్లాస్ కి సంబంధించిన బిట్గా మనం చెప్పుకోవచ్చు. అసలు పాస్కల్ త్రిభుజానికి సంబంధించి నెంబర్స్ ఏమిటి అని అంటే, పాస్కల్ త్రిభుజానికి సంబంధించి ఇప్పుడు 1 అనేది ఉంది. 1 ని మనం 11 పవర్ 0 గా రాయొచ్చు. అలాగే 11 ని మనం 11 పవర్ ఆఫ్ 1 గా రాయొచ్చు. 121 ని 11 స్క్వేర్ గా రాయొచ్చు. 1331 దీన్ని మనం 11 క్యూబ్ గా రాయొచ్చు. ఆ విధంగా 11 పవర్ 0 1 2 అంటే పవర్స్ లో పెరుగుతూ వస్తే అవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే పాస్కల్ నెంబర్స్ అనేవి అవుతాయి. మరి దాని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ లో 11 ని 11 పవర్ ఆఫ్ 1 గా మనం రాయొచ్చు. 121 ని 11 స్క్వేర్ గా రాయొచ్చు. 1 ని 11 పవర్ ఆఫ్ 0 గా రాయొచ్చు. ఎందుకు? ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి. 1221 ని మనం దేనికి 11 కి పవర్ లో దేనిగా మనం రాయలేము. కాబట్టి మనకు కావాల్సిన కూడా సరి కాని సంఖ్య కదా కావాలి. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి ఈ క్వశ్చన్ 9th క్లాస్ 173 పేజ్ లో ఉన్న క్వశ్చన్ ఆప్షన్స్ లో అసత్యం ఏది అని అంటున్నాడు. అంటే మనకి 3 సత్యాలు ఉన్నాయి, ఒక్కటి మాత్రమే రాంగ్ గా ఇచ్చాడు. ఆ రాంగ్ ఉన్నది అయితే మనకు కనిపెట్టాలి. త్రిభుజంలో అంతర్కోణాలు మొత్తం 180 డిగ్రీలు అంటున్నాడు. ఏ త్రిభుజమైనా కూడా అంతర్కోణాలు మొత్తం 180 డిగ్రీలే ఉంటుంది. కాబట్టి ఇది సత్యం అవుతుంది, ట్రూ అవుతుంది. నెక్స్ట్, 1 ప్రధాన మరియు సంయుక్త సంఖ్య కాదు అని అంటాడు. 1 ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబరు అవ్వదు, అలాగే కాంపోజిట్ నెంబర్ కూడా అవ్వదు. కాబట్టి వాడు ఇచ్చింది కరెక్టే కదా, ఇది కూడా ట్రూయే. నెక్స్ట్, 3వది సరి ప్రధాన సంఖ్య కేవలం 2. అంటే సరి ప్రధాన సంఖ్య ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒకే ఒకటి ఉంది, అది కూడా ఏంటి 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి ఇది కూడా ట్రూయే. మరి లాస్ట్ 4th ఆప్షన్ చూస్తే ఒక చతుర్భుజంలో అన్ని భుజాలు సమానమైన అది చతురస్రం అవుతుందని అంటున్నాడు. ఆప్షన్స్ పరంగా చూసుకుంటే ఇదే మనకి ఫాల్స్ గా మనం చెప్పొచ్చు. కాబట్టి మనకు కావాల్సింది కూడా ఫాల్సే కావాలి. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? చతుర్భుజం అన్ని భుజాలు సమానమైనంత మాత్రాన అది చతురస్రమే అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఎందుకు? 4 భుజాలు సమానంగా ఉంటే అది రాంబస్ కూడా అయ్యే సందర్భం అయితే వస్తుంది. కాబట్టి ఇది చతురస్రం అవుతుందని స్పెషల్ గా చెప్పాడు. రాంబస్ కూడా అవుతుంది. కాబట్టి మనకి దీని ప్రకారం చూస్తే అసత్యం ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ 9th క్లాస్ 151 పేజ్ లో ఉన్న క్వశ్చన్. పక్క పటంలో మనకి ఈ విధంగా పక్క పటం ఇచ్చాడు. ఎక్స్ వై కనుక్కొని ఎక్స్ ప్లస్ వై తాలూకా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఇటువంటి సందర్భంలో రేఖలు కోణాలకు సంబంధించినటువంటి ధర్మాలను అప్లై చేస్తే ఈజీగా చేయొచ్చు. మనకి ఇక్కడ 60 అయిందంటే దీనికి ఆపోజిట్ లో శీర్షాభిముఖ కోణాలు అంటారు. అంటే ఈ శీర్షానికి ఇటువైపు అటువైపు సమానమైన కోణాలు అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది 60 అయినప్పుడు ఇది 60 అవుతుంది. ఇప్పుడు మరి ఇదంతా చూస్తే మనకి ఒక సరళ రేఖ, ఆ సరళ రేఖ ఒకే వైపు ఉండే కోణం మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. రేఖీయ ద్వయం కాబట్టి, లీనియర్ పెయిర్ కాబట్టి 180 అవుతుంది. ఆ 180లో ఇది 60 కదా, అది 60 అయిందంటే ఇది ఎంత అవుతుంది? 120 అవుతుంది. మరి ఇది 120 అయిందంటే వై వాల్యూ, వైకి శీర్షాభిముఖ కోణము ఇదే కదా అవుతుంది, ఎక్స్ కదా అవుతుంది. అంటే వై వాల్యూ 120 అయినప్పుడు ఎక్స్ వాల్యూ కూడా 120 అవుతుంది. మనకు అడుగుతుంది అంటే ఎక్స్ ప్లస్ వై తాలూకు వాల్యూ అడుగుతుంది. కాబట్టి 120 టోటల్ గా చేస్తే 240 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే A:B ఇచ్చాడు, అలాగే B:C ఇచ్చాడు. అయితే B:C:A కనుక్కోమంటున్నాడు. మనకి ఈ విధంగా చూస్తే ఈ విధంగా రేషియోస్ ఇస్తే 2 రేషియోల్లో కామన్ గా ఉన్నది ఏదో చూడాలి. 2 రేషియోల్లో కామన్ గా B ఉంది. ఇక్కడ B తాలూకా వాల్యూ ఏమో 5 ఉంది, ఇక్కడ కూడా B తాలూకా వాల్యూ కూడా 5 ఉంది. ఆ విధంగా ఈ 2 ఈక్వల్ చెయ్యాలి. కానీ ఈ లెక్కలో మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ కూడా 5 అన్నాడు, ఇక్కడ 5 అని అన్నాడు. అంటే B తాలూకా వాల్యూ 5 తెలుసు, ఆటోమేటిక్ గా మిగిలిన తాలూకా వాల్యూస్ కూడా మార్చకుండా యాజ్ ఇట్ ఈస్ వేసేయచ్చు. ఏ తాలూకా వాల్యూ ఏమో 4, ఏ తాలూకా వాల్యూ 4, C తాలూకా వాల్యూ 7. కానీ మనకి 4:5:7 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కాదు. ఎందుకు కాదు? మనకు అడుగుతుంది అంటే B:C:A. B తాలూకా వాల్యూ 5, తర్వాత C తాలూకా వాల్యూ 7, తర్వాత ఏ అన్నాడు లాస్ట్ లో 4. 5:7:4 మనకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఎక్స్ ప్లస్ వై ఏమో 96 అంటున్నాడు, x:y ఏమో 7:9 అంటున్నాడు. అయితే వై వాల్యూ ఎంత కొనుక్కోమంటున్నాడు. ఈ విధంగా మనకి రేషియో ఇచ్చాడు అంటే క్వశ్చన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ x ప్లస్ వై 96 అన్నాడు కదా, ఇక్కడ x:y ఇచ్చాడు. అంటే x తాలూకా వాల్యూ 7 పార్ట్స్, y తాలూకా వాల్యూ 9 పార్ట్స్. ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ప్లస్ చేద్దాం. x ప్లస్ వై చేస్తే పార్ట్స్ పరంగా అంటే భాగాల పరంగా 7 + 9 16 పార్ట్స్ అవుతుంది. అంటే 16 పార్ట్స్ 96 కదా, ఎందుకు? x ప్లస్ వై కాబట్టి. మనకి ఇప్పుడు అడుగుతుంది y కాబట్టి y తాలూకా వాల్యూ ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. కాబట్టి 9 పార్ట్స్ తాలూకా వాల్యూ ఎంత అవుతుందో చూడాలి. 16 96 ఎలాగైంది? ఇంటూ 6 చేయాలి. సేమ్ ఇక్కడ కూడా 9 ఇంటూ 6 చేస్తే 9 6 = 54. అంటే y తాలూకా వాల్యూ 54 వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 100 చదరపు మీటర్లకు 8 రూపాయలు చొప్పున పొడవు 500 మీటర్లు వెడల్పు 200 మీటర్లు కలిగిన దీర్ఘ చతురస్రాకార భూమిని టైలింగ్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత అని అంటున్నాడు. ఇది 6th క్లాసు. మన 6th క్లాసు తెలుగులోకి వచ్చేసరికి అక్కడ మనకి చదరపు మీటర్ కని ఇచ్చాడు, కానీ ఇంగ్లీష్ లో 100 చదరపు మీటర్లు కని అన్నాడు. కాబట్టి మనం ఇంగ్లీష్ లో పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ప్రతి 100 చదరపు మీటర్లకు 8 రూపాయలని అర్థం చేసుకోవాలి. ఎంత అవుతుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి టైలింగ్ చేయమని దీర్ఘచతురస్రాకార ప్లేస్ లో టైలింగ్ చేయమని అంటే అర్థం అంటే టైల్స్ తోటి ఫిల్ చేయమని మనకి చెప్తున్నాడు. ఎంత డబ్బులు అవుతాయి అని అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, లోపల ఉన్న ఏరియా అనేది కనుక్కోవాలి. దీర్ఘచతురస్రాకార రెక్టాంగిల్ షేప్ లో ఉన్నదానికి ఏరియా ఫార్ములా అంటే L×B, అంటే పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత అంటున్నాడు మనకి 500 ఇంటూ వెడల్పు ఎంత అంటున్నాడు మనకి 200 ఇంటూ 200. ఇప్పుడు చేసి మనకి ఎంత వస్తుంది, 5×2 10. అంటే పక్కన 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, మనకి 1,00,000 చదరపు మీటర్లు అయింది. అందులో మనకి ప్రతి 100 చదరపు మీటర్లకు 8 రూపాయలు అంటున్నాడు. అంటే దీన్ని 100తో ప్రతి 100 చదరపు మీటర్లకి 8 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే దీన్ని 100తో భాగిస్తే అప్పుడు ఒక అమౌంట్ ఒకటి వస్తుంది. దాన్ని 8 రూపాయలతో మనం భాగించాలి. ఎందుకు, ప్రతి 100 చదరపు మీటర్లకి 8 రూపాయలు అవుతుంది అంటారు. 2 zeros క్యాన్సిల్. అప్పుడు 1000 × 8 8,000 రూపాయలు ఖర్చు అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే గోళం వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా ఉపరితల వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఉపరితల వైశాల్యం అన్నా సంపూర్ణతల వైశాల్యం అన్నా గోళానికి ఒకటిగానే చెప్పొచ్చు. ఇది 9th క్లాస్ 123 పేజ్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ విధంగా ఇచ్చాడు. మనకి గోళానికి సంబంధించి 3 రకాలైనటువంటి వైశాల్యాలనే ఉంటాయి. గోళానికి సంబంధించి పూర్తిగా ఉండే గోళానికి ఉపరితల వైశాల్యం లేదా సంపూర్ణతల వైశాల్యము మనం 4πr² గా చెప్పొచ్చు. అలా కాకుండా అర్ధగోళం ఉందనుకోండి, ఈ అర్ధగోళం తాలూకా ఉపరితల వైశాల్యం ఫార్ములా 2πr². ఎందుకు, అందులో సగం కాబట్టి. అదే అర్ధగోళంలో సంపూర్ణతల వైశాల్యం అన్నాడు అనుకోండి, అప్పుడు ఇది కూడా కలపాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనకి అర్ధగోళం తాలూకా సంపూర్ణతల వైశాల్యం 3πr² అవుతుంది. ఇది కూడా కలపాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఆ విధంగా గోళం తాలూకా సంపూర్ణతల వైశాల్యం 4πr², అర్ధగోళం తాలూకా సంపూర్ణతల వైశాల్యం 3πr², అర్ధగోళం తాలూకా వక్రతల వైశాల్యము 2πr². మనకు అడుగుతుంది ఇప్పుడు ఉపరితల వైశాల్యం కాబట్టి గోళానికి మనం 4πr² ఇది వాడాలి. 4 × π అంటే 22/7 ఇంటూ r అంటే రేడియస్ ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. 7 × 7 7 క్యాన్సిల్. 4 × 22 అంటే 88 × 7 8 7s 56 6 5 8 7s 56 + 5 61 అంటే 616 సెంటీమీటర్² గా మనము సంపూర్ణతల వైశాల్యం మీద ఉపరితల వైశాల్యంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే నేను ఒక కారులో 48 లీటర్ల పెట్రోల్ పై 432 కిలోమీటర్లు ప్రయాణించాను. నేను నా కారులో 180 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఎంత పెట్రోల్ అవసరం అవుతుందని అంటున్నాడు. ఇది 9th క్లాస్ 173 పేజ్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనం సింపుల్ గా దీన్ని నిష్పత్తి అనుపాతం ఉంటుంది కదా, అనుపాతం ప్రకారంగా ఈజీగా చేయొచ్చు. మనకి 48 లీటర్లు పెట్రోల్ పై 432 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు 180 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఎంత పెట్రోల్ అవసరము. ఇక్కడ దూరం అనేది తగ్గింది కాబట్టి పెట్రోల్ కూడా మనకి ఎక్కువ అవసరం ఉండదు, తక్కువ ఉంటే చాలు. కాబట్టి తక్కువ 180 ఎక్కువ 432 × 48. ఆ విధంగా ఎక్కువ తక్కువ వేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూస్తే ఇది 8 తోటి 8 6ల 8 5 40 ఇంకా 300 3 పక్కన 2 అంటే 32 8 4 32 6 తోటి 6 1 6 9 9 1 9 20 అంటే ఓవరాల్ గా 20 లీటర్ల పెట్రోల్ ఉంటే 180 కిలోమీటర్లు ఈజీగా ప్రయాణం చేయొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే శంకు భూ వ్యాసము మనకి 10.5 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఏటవాలు ఎత్తు 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయితే దాని పక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇది 9th క్లాస్ 117 లో ఉన్న క్వశ్చన్. మనకి శంకు తాలూకా ఏటవాలు ఇచ్చాడు 10 సెంటీమీటర్లని, భూ వ్యాసం ఇదంతా కలిపితే 10.5 అని ఇచ్చాడు. మనకి వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటి, శంకుకి πr/l. ఇది మనం చెప్పుకోవచ్చు. π అంటే 22/7, r అంటే మనకి రేడియస్. ఎక్కడ ఇచ్చిందేమో ఫుల్ గా డయామీటర్ ఇచ్చాడు, అందులో సగం కదా రేడియస్ అవుతుంది. అంటే 10.5లో సగం అంటే మనకి 5.25 గా చెప్పొచ్చు. ఇంటూ l అంటే మనకేంటి పక్కతలం, అదంతా ఇచ్చాడు 10 ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే 7 తోటి ఇది డివైడ్ అవుతుంది. 7 7s 49 ఇంకా 3 ఉంటుంది. 3 పక్కన 5 అంటే 35 7 5s 35. ఆ విధంగా డివైడ్ అయింది. ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 0.75. ఇక్కడ 10 తోటి దీన్ని ఇంటూ చేస్తే అప్పుడు పాయింట్ ఏమో ఎక్కడికి వస్తుంది అంటే 7.5 ఇంటూ 22. ఇక్కడ పాయింట్ లేకుండా ముందు ఇంటూ చేస్తే 2 × 75 150 2 × 75 150
ఇప్పుడు ఇచ్చేస్తే 0 5 6 1 ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 165 సెంటీమీటర్ స్క్వేర్ గా ఆ శంకు తాలూకా వక్రతా వైశాల్యంగా చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక త్రిభుజాకార స్థలం యొక్క భుజాల నిష్పత్తి 3:4:5 అంటున్నాడు. దాని చుట్టుకొలత పెరిమీటర్ 360 మీటర్లు అంటున్నాడు. అయితే వైశాల్యం ఏరియా కనుక్కోమంటున్నాడు. ఇది 9th క్లాస్ 105 పేజీలో ఉన్న మోడల్ లాంటి క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు? భుజాల నిష్పత్తి ఇచ్చాడు, చుట్టుకొలత ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఏంటి? అన్ని భుజాల తలకు మొత్తంగా చెప్పొచ్చు. ఇక్కడ భుజాల తలకు నిష్పత్తి మొత్తం చేద్దాం. 5 4 9 3 12 అంటే టోటల్ గా 12 పార్ట్స్ తలకు వాల్యూ చుట్టుకొలత కదా అవుతుంది 360కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు 12 1s 12 30s అంటే 1 పార్ట్ తలకు వాల్యూ మనకి 30 వచ్చింది. మరి ఫస్ట్ భుజం ఎంత? 3 పార్ట్స్ కాబట్టి 3 30s 9 ఫస్ట్ భుజం. సెకండ్ 34s 120. నెక్స్ట్ థర్డ్ 35s 150. మనం ఇప్పుడు త్రిభుజ వైశాల్యం కొనుక్కోవాలి. భుజాలు తెలుసు కాబట్టి త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇదంతా మనం చెయ్యాలి యాక్చువల్గా. అయితే ఎస్ అంటే ఇక్కడ ఏంటి? మనకి A+B+C/2 అంటే చుట్టుకొలతలో సగంగా మనం చెప్పొచ్చు. ఆ ఎస్ వాల్యూ వేసి ఎస్ లో నుంచి ఏ తీసేసి తర్వాత బి తీసి తర్వాత సి తీసి ఇదంతా చెయ్యాలి. ఎప్పుడు? భుజాలు అనేవి వేరు వేరు సందర్భాలు అయినప్పుడు. కానీ ఇక్కడ చూస్తే భుజాల తలకు నిష్పత్తి మనకి 3:4:5 అంటున్నాడు. మరి 3:4:5 అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? మనకి ఇది ఒక లంబకోణ త్రిభుజంగా చెప్పొచ్చు. లంబకోణ త్రిభుజంకి వచ్చేసరికి వైశాల్యంకి ఫార్ములా ఏంటి? ఆఫ్ AB అంటే ఏ అంటే ఆ రెండు భుజాలు. ఆఫ్ ఏ అంటే మొదటి భుజం ఇందాక 3:30 90 వచ్చింది, రెండో భుజము 30 40 120 వచ్చింది. మనకి లంబకోణ త్రిభుజ వైశాల్యంకి వచ్చేసరికి కర్ణంతో సంబంధం ఉండదు. ఆఫ్ AB కాబట్టి 2 1 2 60 90 × 60 9 6 54 అంటే 5400 మీటర్ స్క్వేర్ గా మనము ఆన్సర్ అనేది చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజం అయిందనే విషయాన్ని మనం గమనిస్తే ఆఫ్ AB తో డైరెక్ట్ గా చేయొచ్చు. అలా చేయని సందర్భంలో మామూలుగా అయితే ఇంతకు ముందు చెప్పినట్టు √S ఇంటూ S మైనస్ A అటువంటి ఫార్ములాను వేయవలసిన అవసరం అనేది ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక చక్రీయ చతుర్భుజంలో ప్రతి జత అభిముఖ కోణాల మొత్తము ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఇది 9th క్లాస్ 89 పేజ్ లో ఉంది. అసలు చక్రీయ చతుర్భుజం అంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు. అంటే ఏంటి అంటే చక్రీయ చతుర్భుజం అంటే ఒక వృత్తంలో చతుర్భుజాన్ని ఏర్పాటు చేయగలిగితే ఇప్పుడు ఏర్పడేటటువంటిది ఏదైతే ఉందో దీన్నే మనం చక్రీయ చతుర్భుజంగా చెప్పొచ్చు. ఈ చక్రీయ చతుర్భుజంలో ప్రతి జత అభిముఖ కోణాల మొత్తం, అభిముఖం అంటే ఆపోజిట్ గా ఉండేవి, అంటే దీనికి ఆపోజిట్ లో ఇది ఉంటది, దీనికి ఆపోజిట్ లో ఇది ఉంటది. సపోజ్ ABCD అనుకుంటే A+C అంటే A ను C ప్లస్ చేస్తే మనకి అభిముఖ కోణాలు మొత్తం A+C చేస్తే 180 degrees వస్తుంది. అలాగే B ను D ప్లస్ చేస్తే B+D చేస్తే 180 వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? చక్రీయ చతుర్భుజంలో అభిముఖ కోణాల మొత్తము 180 degrees అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇది 9th క్లాస్ లో ఉన్నది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ట్రయాంగిల్ ABC ఒక లంబకోణ త్రిభుజము, యాంగిల్ A 90 degrees మరియు AB = AC అయినా యాంగిల్ C వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఇది 9th క్లాస్ 33 పేజ్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు? ట్రయాంగిల్ ABC అనేది రైట్ యాంగిల్ అని అంటున్నాడు. ఏ దగ్గర 90 degrees అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏ రాసుకోవాలి, తర్వాత ఇది B ఇది C అవుతుంది, ఇక్కడ 90 degrees అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? AB = AC అంటే AB AC ఈక్వల్ అంటున్నాడు. మనము ఇప్పుడు కనుక్కోవాల్సింది అంటే యాంగిల్ C కనుక్కోవాలి. ఇక్కడ కోణం ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. మనం కరెక్ట్ గా చూస్తే ఇది లంబకోణం అంటున్నాడు, ఈ రెండు కూడా సమానం అంటున్నాడు. మనకి ఒక త్రిభుజంలో ఈ రెండు భుజాలు సమానం అంటున్నాడు. ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానం అయితే వాటికి ఎదురుగా ఉన్న కోణాలు సమానం అవుతాయి. అంటే మొత్తం 180 degreesలో ఆల్రెడీ ఏ దగ్గర 90 degrees అయిపోయింది. అంటే మిగిలిన 90 degrees ఏదైతే ఉందో ఆ 90 రెండు సమాన భాగాలుగా సర్దుకోవాలి. కాబట్టి C దగ్గర 45, B దగ్గర 45 ఆ విధంగా చూసుకోవాలి. అంటే యాంగిల్ B అడిగినా 45 అవుతుంది, యాంగిల్ C అడిగినా కూడా 45 degrees అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ రెండు కూడా మనకి సర్వసమానాలు అని చెప్తున్నాడు. కానీ PQR కి సర్వసమానమైనటువంటి ఇటువైపు ఉండేటటువంటి త్రిభుజం ఏది అని అంటున్నాడు. DEF FEDA DFEA FDA ఈ విధంగా ఇచ్చాడు. మనకి సర్వసమానం అన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఈ ఒక త్రిభుజంలో ఫస్ట్ ఉండేటటువంటి త్రిభుజంలో కొలత ఏదైతే ఉందో అటువైపు కూడా సేమ్ మెజర్మెంట్ ఉండాలి. ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. కానీ PQR అన్నాడు కదా అని చెప్పేసి DEF అనేది మనకి ఆప్షన్ 1 అనేది అయ్యే ఛాన్స్ అనేది మాక్సిమం ఉండదు. ఇక్కడ ఫస్ట్ నేను ఒక ఆర్డర్ ప్రకారంగా ఫాలో అవుతాను. ఫస్ట్ 4.5 తీసుకున్నాను. ఇక్కడ 4.5 ఎక్కడ ఉంది? 4.5 తర్వాత 5 తీసుకున్నాను.
4.5 తర్వాత 5 అక్కడ ఉంది, ఎక్కడ ఉంది అంటే నేను ఇక్కడ చూస్తే PQR ఈ విధంగా వెళ్తే ఇక్కడ 4.5 తర్వాత 5 చూస్తే FDE ఈ రకంగా మనకు వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ 4.5 చూసాను, తరువాత 5 చూసాను. ఆ రకంగా ఆర్డర్ చూసుకుంటే PQR కి ఏమొచ్చింది మనకి FDE వచ్చింది. ఆ విధంగానే సర్వసామాన్యం అనేది చూసుకోవాలి. ఎలా పడితే అలా చేసేస్తామంటే మనకి తప్పు అనేది అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి FDE మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక సమబాహు త్రిభుజం యొక్క బాహ్య కోణం విలువ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. చూసిన వెంటనే సమబాహు త్రిభుజం అన్నాడు కదా అని చెప్పి 60 డిగ్రీలు పెట్టే ఛాన్స్ అయితే ఉంటది. సమబాహు త్రిభుజము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో లోపల ఉండే అంతరకోణం ఒక్కొక్కటి 65 డిగ్రీలు ఉంటది. కానీ నీకు అడుగుతున్నది ఎక్స్టీరియర్ యాంగిల్ బాహ్య కోణం అడుగుతున్నాడు. కాబట్టి బాహ్య కోణం అంటే భుజాన్ని పొడిగించగా ఏర్పడేటటువంటి ఇది మనకి బాహ్య కోణం అవుతుంది. మనకి అన్ని భుజాలు సమానంగా ఉండేటటువంటి బహుభుజి యొక్క అంటే క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కూడా 360 డిగ్రీలు అవుతుంది. ఈ భుజాన్ని నువ్వు ఈ విధంగా పొడిగిస్తే ఇక్కడ నీకు బాహ్య కోణం వస్తుంది. ఈ భుజాన్ని ఈ విధంగా పొడిగిస్తే ఇక్కడ బాహ్య కోణం వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఈ బాహ్య కోణం మొత్తం ఈ 3 బాహ్య కోణాలు కలిపితే 360 డిగ్రీలు అవుతుంది. అందులో సమబాహు త్రిభుజం కాబట్టి ఆ 360 డిగ్రీలను 3 సమాన భాగాలుగా చేయాలి. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 120 120 120 అంటే ఒక సమబాహు త్రిభుజం తాలూకా ప్రతి బాహ్య కోణం విలువ 120 డిగ్రీలు అవుతుంది. అంతర్కోణం అంటే 60 డిగ్రీలు, బాహ్య కోణం అంటే 120 డిగ్రీలు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే శంకువును నిలువు కోత కోస్తే కనిపించే ఆకారం ఏమిటి అని అంటున్నాడు. ఇది 7th క్లాస్ 173 లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. శంకువుని ఇంగ్లీష్ లో కోన్ అంటాము, అది ఈ విధంగా ఉంటది. మనకి ఏ కోత కొయ్యమన్నాడు? నిలువు కోత. నిలువు కోత అంటే ఈ విధంగా కట్ చేయాలి, వర్టికల్ గా కట్ చేయాలి. ఆ విధంగా కట్ చేస్తే మనకి ఆ కట్ చేసినటువంటి భాగం దగ్గర ఏది కనిపిస్తుంది అంటే త్రిభుజాకారంగా కనిపిస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ త్రిభుజము. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ అదే కోన్ ని నీకు ఈ విధంగా అడ్డంగా అంటే హారిజాంటల్ గా కట్ చేస్తే అప్పుడు నీకు పైన కనిపించే భాగము వృత్తం అవుతుంది. నీకు ఏ ఆకారమో నువ్వు తెలుసుకోవాలి. అలాగే ఏ కోత అన్నాడు? నిలువు కోత వర్టికల్ గా అన్నాడా, అడ్డు కోత హారిజాంటల్ గా అన్నాడా? ఆ రెండు నువ్వు తెలుసుకొని నీకు ఇచ్చిన ఆకారం నీ మైండ్ లోకి వస్తే నువ్వు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు శంకు అన్నాడు, నిలువు కోత అన్నాడు, కాబట్టి త్రిభుజం అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.